సో ఇప్పుడు మరి ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారుగా? ఇద్దరం ఒకటే పార్టీలు ఉన్నాము, మాకేం బాధ ఉందని వాడు ఇట్లా ఎందుకు చేసాడు బిడ్డ. ఇప్పుడు రేపు పొద్దున మీ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. రేవంత్ రెడ్డి మీ ఇద్దరిని కలుపుతాడు, రేవంత్ ప్రభాకర్ రెడ్డిని, ఈశ్వరమ్మ యాదవ్ని. అంటే ఎలక్షన్స్ వచ్చే సమయానికి, ఎలక్షన్ వచ్చే సమయానికి ఎవరు మన రేవంత్ రెడ్డి గారు కలిపితే మా తమ్మినికి కడుపులో తల పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, తమ్మి నీకు నేను 24 గంటలు కష్టం చేయమంటే చేస్తా, నీ ఇంట్లో ఉండమంటే ఉంటా, నువ్వు ఒక బుక్క అన్నం పెడితే తింటా, కానీ ఈయనట మాత్రం నేను పని చేయ అని చెప్తా బిడ్డ. అంతేనా? నేను ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకురాలు లెక్క కనబడుతున్నాను నాకు ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత. పక్క పొలిటీషియన్ లాగా. అది బిడ్డ నాది. ఎందుకంటే నేను వాళ్ళ లెక్క అడవులుగా సంపాదించిన దాన్ని కాదు. పైసా నాకు ఒక పైసా ఉంటే నా పిల్లల్ని నడుపుకున్నా, ఉన్న ఆస్తిని నిలబెట్టుకున్నా. నేను 10 మందికి నేను తినే బుక్కలకి వెళ్ళి 10 మందికి పెట్టి సాధిన. ఈడికెళ్ళి మహబూబ్నగర్ దాకా అడుగురు బిడ్డ, ఈడికెళ్ళి ఇక్కడ సమస్త నారాయణపురం నల్గొండ దాకా కూడా అడుగురు. నా దగ్గర ఉన్నోళ్ళే, నా దగ్గర ఇండ్లు లేకుంటే వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు. గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఇవాళ నేను సంతోషిస్తున్నా, వాళ్ళు బతికి ఇవాళ ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకొని వాళ్ళ పిల్లలు బయట.